ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కేపీకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికెదవే రెండు గాథ పలుకగనేలా. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, సూలికైన దమ్మె చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ. సముడై సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడై సన్యాసి అయుంటి ఓప మహాభీతి ఓహో కుమారయనుచున్. వ్యాసుండు చీరంగ వృక్షములన్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంగా చేసే చక్కంచేసే మున్నట్టి భూతమయున్ మృక్యత బాదరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమనిన్. సోదర బృందానికి నమస్కారాలు. మనం ఇప్పటి వరకు 7 దశమస్కందం పూర్వభాగం రహస్య ప్రకాశంలో 712 పద్యముల వరకు రహస్య ప్రకాశం చదువుకున్నాం. ఈరోజు 713 పద్యం నుంచి చదువుకుందాం. ఇంతవరకు శ్రీకృష్ణుడు కాళీయ సర్పరాజును తరిమివేశాడు. ఆ తర్వాత అతడి క్షేమానికి అందరూ సంతోషించి ఆ రాత్రి సల్లాపములాడుచుండగా చీకటి పడిపోయింది. గోకుల నివాసులందరూ కృష్ణుడితో పాటు ఆ సరస్సు ఒడ్డుననే నడుములు వాల్చారు. అయితే పగలంతయు వారెవ్వరికీ తిండి తిప్పలేవు. కొంచెం ఆపద గడిచి విశ్రాంతి లభించిన వెంటనే వారికి ఆకలి దప్పికలు గుర్తుకు వచ్చాయి. వారు ఆ విధంగా నీరసంగా పడుకొని నిద్రిస్తుండగా ఆ అరణ్యంలో ఒక దావాగ్ని పుట్టింది. దాని నుండి కాపాడమని కృష్ణునికి శరణాగతులై వారు ప్రార్థిస్తారు. ఈరోజు అక్కడి నుంచి చదువుకుందాం. దావానలము వ్రజనివాసులను చుట్టుముట్టుట. కారుచిచ్చు చుట్టుముట్టగా భయభ్రాంతులైన గోపకులు కృష్ణునితో ఇట్లు మొరపెట్టుకునిరి. ఓ కృష్ణ, అదిగో దావాగ్ని తరుముకొని వచ్చుచున్నది. పొగలతో పాటు అగ్నికణములు చెలరేగుచున్నవి. వానికి వెనక నుండి అగ్నిజ్వాలలు రేగుచున్నవి. ఇదిగో ఈ అగ్నిజ్వాలలు మమ్ము సమీపించుచున్నవి. ఇప్పుడేమి చేయవలెను? నీ పాదపద్మములు తప్ప మరేమియూ ఎరుగని వారము. బలరామ, నీవు మహాపరాక్రమవంతుడవు. మీ ఇద్దరిలో ఎవరైనను ఈ దావాగ్నిని త్వరగా నివారించవలెను. నీ పాదములు నమ్మిన జనులకు ఆపదలు కలుగుట సాధ్యమా? మహోగ్రహముగా జ్వలించుచున్న ఈ మహాగ్ని మమ్ము మృంగివేయకుండా ఏదో ఒక ఉపాయము ఆలోచించవలెను.
ఘోష నివాసులు ఈ విధముగా ఘోషించుచుండగా కృష్ణుడు ఆకాశములో జ్వలించుచున్న మహాగ్ని జ్వాలలను అవలీలగా మరింగివేశను. ఆ వ్రజనివాసులు చేసిన విజయగానములతో దిక్కులు నిండిపోయెను. ఆ తరువాత కృష్ణుడు గోవుల మందలను బంధువులను తీసుకుని సంతోషముతో తమ పల్లెకు చేరుకొనెను. గ్రీష్మ ఋతు వర్ణనము. ఈ విధముగా బలరామకృష్ణులు క్రీడామయులై సంచరించుచుండగా వేసవికాలము వచ్చెను. ఆ గ్రీష్మ ఋతువులో సూర్యుడు ఉత్తర దిక్కున సంచరించుచుండగా పగటి వేళలు నానాటికి పొడవై పోవుచుండెను. ఏ రోజుకు ఆ రోజే కొత్తగా ఎండలు పుట్టుకొని వచ్చుచున్నట్లు ఎండలు ఎక్కువయ్యను. వెచ్చని గాడ్పులు వీచసాగెను. నేలపై ఉన్న ధూళి ఆకాశములో ఎగురసాగెను. కొలనులు సెలయేళ్లలో నీరు పూర్తిగా ఎగిరిపోయెను. బాటసారులు ఎండలకు భయపడి చలివేంద్రములలో నిలబడి సేద తీర్చుకుని చుండిరి. ఐశ్వర్యవంతులైన వారు చలువ పందిళ్లు వేసుకొని విశ్రాంతి తీసుకొనసాగిరి. విష సర్పములు కూడా ఎండవేడికి భయపడి నీటి పట్టులలో నీడ పట్టులలో దాగి ఉండెను. పచ్చని ఆకులతో పువ్వులతో ఉన్న చెట్లు తీగలు కూడా వాడిపోయెను. దంపతులైన మానవులకు ఇతర జీవుల జంటలకు కూడా రతిక్రీడ యందు ఆసక్తి ఎక్కువయ్యను. సకల జీవరాశులకు భయము కలిగించు ఆ వేసవి కాలములో అగ్నిదేవుడు స్వేచ్ఛగా విహరించుచు అక్కడక్కడ అడవులను భక్షింపసాగెను. సూర్యుని కిరణములు అంతకంతకు పదునెక్కి వేధించుచుండగా ఆ వేడికి లోకములు కల్లోలమయ్యను. బ్రహ్మాండమున కుండలో బ్రహ్మదేవుడు వేడి వేడి పులుసులను తెచ్చి నింపినట్లు భూమి కుతకుతలాడిపోవుచుండెను. ఇట్లు లోకమంతటికి వేసవి కాలము భయంకరమై వర్తించుచుండగా బృందావనములో మాత్రము బలరామకృష్ణుల సాన్నిధ్యము వలన ఎండల తీవ్రత కనిపించలేదు. అంతకు ముందు జరిగిన వసంత ఋతువే ఇంకనూ ప్రవర్తించుచున్నట్లున్నది. పర్వతములపై నుండి కొండవాగులు నిరంతరము ప్రవహించుచుండగా ఆ నీటి తుంపరులతో తడిసిన వృక్షలతాదులు చిగురించి పుష్పించి ఉండెను. ఆ పువ్వుల వాసనలతో పిల్లగాలులు సున్నితముగా ప్రసరించుచుండెను. ఆ చల్లగాలి తెమ్మెరలకు అందముగా తలలూపుచున్న కలువలతో పద్మములతో చెరువులు సరస్సులు ఆహ్లాదకరముగా ఉండెను. ఆ చెరువులలో నదులలో కొద్దిగా నీరు తగ్గిన చోట బురదలు కనిపించుచుండెను. ఆ బురదలలో నుండి ఒత్తుగా పెరిగిన గడ్డి దుబ్బులు పచ్చగా కనులకు విందు చేయుచుండెను. ఇట్లు వసంతకాల లక్షణములతో శోభిల్లుచున్న బృందావనములో జంతువులు పక్షులు సుఖముగా విహరించుచుండెను. వెలగ చెట్టు రాక్షసుని కృష్ణుడు వధించుట. ఈ సందర్భములో హరివంశంలో ఒక ముఖ్యమైన సన్నివేశం ఉన్నది. కాలకలి అను రాక్షసుడొకడు విషపూరితమైన వెలగ చెట్టు రూపము ధరించి జీవరాశులకు హాని కలిగించుచుండగా కృష్ణుడు వానిని బంధుమిత్రులతో సహా వధించును. కృష్ణావతారములోని సన్నివేశములన్నీయూ ఏ ఒక్క గ్రంథములోనూ సంపూర్ణముగా వర్ణింపబడలేదు. హరివంశము, విష్ణుపురాణము, పద్మపురాణము, భారతము మొదలైన గ్రంథములలో కొన్ని సన్నివేశములు వర్ణింపబడి ఉన్నవి కనుక ఆయా ఘట్టములను కూడా ఆయా గ్రంథముల నుండి చెప్పుకొనుచున్నాము. ఈ ఘట్టము ఎర్రాప్రగడ వ్రాసిన హరివంశ మహాకావ్యములో పూర్వభాగములో 6వ ఆశ్వాసములో ఉన్నది. బృందావనములో గోపాలకులందరూ సుఖముగా కాలము గడుపుచుండగా ఒక సంవత్సరము మండు వేసవికాలము వచ్చెను. ఆ ప్రాంతంలోని సెలయేళ్లలోనూ నదులలోనూ పుష్కలముగా నీరుండుట వలన ఆవుల మందలకు చక్కని పచ్చిక లభించుట వలన చిక్కని పాడి పంటలతో గోకుల బృందావనము వేసవి తాకిడికి తట్టుకొని చల్లగా ఉండెను. అట్లు గోపాలకృష్ణుని సంరక్షణలో సుఖముగా జీవించుచున్న పశువుల మందలకు ఒక్కసారిగా అంతు తెలియని రోగములు ఆవరించి పీడింపసాగాను. రోగములు సోకిన పశువులకు శరీరముపై వెంట్రుకలు నిక్కబొడిచి ఉండెను. వాని శరీరములు నిలవలేక తూలిపోవుచుండెను. కన్నుల వెంట ధారలుగా నీరు కారుచుండెను. నోటి వెంట చొంగలు కారిపోవుచుండగా తలలు వ్రేలాడిపోవుచుండెను. కాలిగిట్టలు చిట్లిపోయెను. శరీరముపై పుండ్లు పడి పురుగులు కదలాడుచుండెను. శరీర భాగముల నుండి రక్తము స్రవింపసాగెను. మరికొన్ని పశువులకు దారుణమైన అతిసార వ్యాధి పట్టుకొనెను. ఆ అతిసార వ్యాధి వలన ప్రేగులు కూడా తెగి పడిపోవునా అన్నట్లుండెను. గుండెవాపు, కడుపు ఉబ్బరము, వాంతులు మొదలైన ఎన్నో రోగములు పశువులను ఆవేశించి బాధింపసాగాను. వయస్సు చేతను అనుభవము చేతను వృద్ధులైన గోపాలకులు మంత్రములు, ఔషధములు, వాతలు పెట్టుట మొదలైన అగ్నికర్మలు మొదలుగా ఎన్నో ప్రక్రియలతో రోగములను తగ్గించుటకు యత్నించిరి. కానీ వారి ప్రయత్నములేవియూ ఫలింపలేదు. వచ్చిన రోగములు వచ్చుచునే ఉండెను. ఏమి చేయవలెనో వారికి తోచలేదు.
ఆవుల మందలనే కాక ఆ ప్రాంతంలో ఉన్న జీవరాశులకన్నిటికీ రోగములు వ్యాపింపసాగాను. యమునా నది ఒడ్డున రెండు వైపులను వ్యాపించి ఉన్న అరణ్యములలో జంతువులు, పక్షులు, సర్పములు మాత్రమే కాక కప్పలు, లేళ్ళు మొదలైన చిన్న చిన్న జంతువులకు కూడా రోగములు వ్యాపించను. ఒక్కొక్క రోగము ఒక్కొక్క తీరుగా ఉండును. ఒకదానికొకటి పోలిక లేదు. జీవరాశులన్నీ కడప్రాణములతో అల్లాడుచుండెను. ఈ వ్యాధి మహా ఉపద్రవము పశువులతో ఆగలేదు. గోపాలకులలో కూడా వ్యాధులు వ్యాపించను. కొందరికి తీవ్రమైన జ్వరము వచ్చెను. కొందరికి శరీరపు మడతలలో కురుపులు లేచెను. రోమకూపములలో నుండి కొందరికి నెత్తురు కారెను. శరీరములపై పుండ్లు లేచి చీములు కట్టెను. పండ్లు కదిలిపోయెను. ఎముకలు కూడా శిథిలమగుచున్నట్లుండెను. కంఠము లోపల, నాలుక పైన, పెదవుల పైన, ముక్కులలోను, చెవులలోను చిన్న చిన్న పొక్కులు లేచెను. తిండి తినుటకు గాని, మంచినీరైనా త్రాగుటకు గాని ఒక్కరికైనాను సాధ్యము కాకుండాను. ఒంటి మీద బట్టలు సరిగా ఉన్నవో లేవో కూడా చూచుకున్న ఓపికలు లేక దీనముగా ములుగుచుండిరి. ఇండ్లు, శరీరములు అన్నీ దుర్వాసన కొట్టసాగాను. ఆవుల మందలు, ఇతర మృగ పక్షి జాతులు, మానవులు వ్యాధి పీడితులై చేయుచున్న మూలుగులతోనూ ఆర్తనాదములతోనూ యమునా తీర వనములన్నీ నిండిపోయాను. క్రమముగా యశోద, నందుడు, రోహిణి కూడా వ్యాధిగ్రస్తులైపోయిరి. తల్లిదండ్రులతో పాటు ఆప్తులందరూ రోగాక్రాంతులై బాధపడుచుండగా కృష్ణుడి విపత్తునకు ప్రతిక్రియ గురించి ఆలోచించను. వయసులో చిన్నవాడైనను బుద్ధిమంతుడి గనక అన్నగారైన బలరామునితో శ్రద్ధగా ఆలోచించను. ఆ చోటు విడిచి దూరముగా పోవుటియే నివారణోపాయమని నిశ్చయించుకొని కొన్ని ఆవుల మందులు తీసుకుని ఆ ప్రాంతము నుండి ఒక క్రోసము అనగా 4 మైళ్ళు దూరము వెళ్ళి విడిది చేశాను. అతని అభిప్రాయమును అంగీకరించిన మరికొందరు గోపాలకులు కూడా కృష్ణుని అనుసరించిరి. అట్లు వెళ్ళిన వారికి రోగబాధలు తగ్గి సుఖము కలుగసాగాను. కానీ నందగోపుడు మాత్రము గ్రామము నుండి కదులుటకు ఇష్టపడలేదు. తన బంధువులను, ఆప్తులను వదిలి మరి ఎక్కడికి రాననియో, ఏమి వచ్చినను అక్కడనే అనుభవింతుననియో పట్టుబట్టి యశోదతో పాటు గ్రామంలోనే ఉండిపోయాను. తల్లిదండ్రులు ఈ విధముగా వ్యాధి పీడితులై బాధపడుచుండగా కృష్ణుడు తల్లడిల్లిపోయాను. బలరామకృష్ణులు పరాక్రమవంతులైనను ఈ వచ్చిన ఉపద్రవమునకు ప్రతీకారము ఏమి చేయవలయనో తెలియక చిరాకు పడుచుండగా దేశము నుండి వచ్చిన ఒక వృద్ధ గోపాలకుడు బృందావన నాయకులతో ఇట్లనెను: మిత్రులారా, మనమందరము పశు సంపదను ఆశ్రయించి బ్రతుకుచున్న వారము. సృష్టిలోని పశువులకన్నిటికీ ప్రభువైన వాడు పశుపతియగు పరమశివుడు. కాలకూట విషమును కంఠమున ధరించినవాడు వృషభధ్వజుడు. కాలకూట విషమును కంఠమున ధరించినవాడు వృషభధ్వజుడు అయిన సాటిలేని ఆ మహాత్ముని చక్కగా భక్తితో పూజించినచో ఈ ఉపద్రవము శాంతింపగలదు. కనుక వేదశాస్త్ర నిపుణులైన బ్రాహ్మణోత్తములను పిలిపించి శాస్త్ర ప్రకారము దేవాలయములలో పూజలు మొదలైన వానికి ఏర్పాటు చేయింపుడు. నిశ్చేషముగా ఇట్లు కూర్చున్నచో లాభము లేదు. కులవృద్ధుడైన గోపాలకుడు ఇట్లు చెప్పగా బృందావన నాయకులకు ఆ మాట నచ్చను. అందరూ వెంటనే కార్యసాధనకు ఉపక్రమించిరి. చూచుచుండగానే పూజ, యజ్ఞ, యాగాదులకు అవసరమైన వస్తు సంభారములన్నీ సమకూర్చబడెను. శివభక్తి యజ్ఞ యాగాదులలో అంతర్లీనమై ఉన్న తంత్రమును గూర్చిన విజ్ఞానము, వానిని నిర్వహించగల అనుభవము, అభ్యాసములతో పాటు అచంచలమైన శివభక్తి కలిగిన పూజ్యులైన బ్రాహ్మణోత్తములను తీసుకుని వచ్చిరి. భక్తి వినయములతో వారిని ప్రార్థించి తీసుకుని వచ్చి ఆయా కృతకార్యములను నిర్వహింపవలెనని నియోగించిరి. ఆ బ్రాహ్మణోత్తముల శాస్త్ర ప్రకారము ఉపవాసములు మొదలగు నియమములు పాటించి ఒక పుణ్యస్థలంలో పూజా కార్యక్రమం ప్రారంభించిరి. ఋత్విక్కులు, హోతలు మొదలైన స్థానములకు తగిన విప్రోత్తములు నియమించబడిరి. యజ్ఞకుండములు, మండలములు మొదలైనవి తంత్రశాస్త్రమును అనుసరించి మంత్రపూర్వకముగా ఏర్పాటు చేయబడెను. పూజా ద్రవ్యములను అధివాసము మొదలైన ప్రక్రియల ద్వారా పరిశుద్ధము చేసిరి. శంకరునకు పంచామృతములతోనూ శుద్ధ జలములతోనూ ఒకదాని తర్వాత ఒకటిగా అభిషేకములను నిర్వర్తించిరి. గంధములతోనూ పరిమళ భరితమైన పూల మాలికలతోనూ చక్కని ధూపములతోనూ పూజ చేసిరి. కపిలగోవు నేతితో తడిసిన దీపములను రమ్యమైన ఆకృతులలో నిలివి హారతులు ఇచ్చిరి. భక్ష్యములు, భోజ్యములు మొదలైన ఎన్నో రకములైన ఆహార పదార్థములతో నైవేద్యములు సమర్పించిరి. ఈ పద్ధతిలో రాత్రింబగళ్ళు 7 రోజుల పాటు నిష్టగా పూజలు సాగించిరి. శివపూజతో పాటు పార్వతీదేవికి, కుమారస్వామికి,
ప్రమద గణాధ్యక్షుడైన వినాయకునకు, వృషభస్వరూపుడైన నందీశ్వరునకు కూడా శ్రద్ధగా పూజలు చేసిరి. ఈ పూజలు జరుగుచున్న రోజులలో 3 శివమూర్తులను ప్రతిష్ఠించి బ్రాహ్మణులు నేతితో అభిషేకము నిర్వహించిరి. దట్టమైన నేతిధారలతో 3 శివమూర్తులకు అభిషేకము నిరంతరము సాగుచునే ఉండెను. ఒక బ్రాహ్మణ బృందము యజ్ఞము నిర్వహించుట ప్రారంభించను. అక్కడ ఉన్న శివాలయము బ్రహ్మదేవుడు స్వయంగా ప్రతిష్ఠించనని ప్రసిద్ధి. ఆ శివాలయములో ఋత్విజులు అగ్నిని స్థాపించి ప్రజ్వలింపచేసి హోమములు చేయసాగిరి. శివ సంహిత మంత్రములతో నెయ్యి, పాయసము, బెల్లముతో కలిపిన పిండి ముద్దలు మొదలైన పదార్థములతో హోమములు చేసిరి. కొందరు మృత్యువును నివారించు మంత్రజపము చేసిరి. ఉపద్రవమును తొలగించు శివమంత్రములను, శివస్తోత్రములను మరికొందరు పఠించిరి. మరికొందరు శాంతిని కలిగించు కళ్యాణప్రదమైన ధ్యానములు చేయసాగిరి. మరికొందరు భక్త్యావేశముతో పరమశివుని ముందర నాట్యములు చేసిరి. కనుబొమల లాస్యములతో, కంటి చూపుల కదలికతో, హస్తపాద విన్యాసములతో నాట్యములు చేయుచు పరమశివునకు ప్రదక్షిణములు చేసి సాష్టాంగ నమస్కారములు చేసిరి. ఈ ఆరాధనా కార్యక్రమము భక్తి శ్రద్ధలతో సాగుచుండగా 7వ నాటి మధ్యాహ్న సమయమున ఒక వింత జరిగెను. అక్కడ సమావేశమైన బ్రాహ్మణులలో వేదాంగ విధుడు, మహానుభావుడు అయిన ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నట్లుండి లేచి నిలబడెను. ఒక మహాభూతము ఆవేశించినట్లు తీవ్రమైన ఆవేశముతో వికటముగా అట్టహాసము చేయుచు మహాదేవుని కీర్తించుచు చిందులు తొక్కసాగెను. అక్కడున్న బ్రాహ్మణులందరూ తెల్లబోయి చూచుచుండగా అతడు కొంతసేపు పాటలు పాడి నాట్యము చేసి కొంత కుదుట పడిన తరువాత వారితో ఇట్లనెను: సభాసదులారా, నేను శంఖకర్ణుడు అను పేరు గల వాడను. పరమేశ్వరుని సేవకుడును. సర్వజగద్గురువైన చంద్రశేఖరుని ఆజ్ఞను అనుసరించి కైలాస శిఖరము నుండి మీ దగ్గరకు వచ్చితిని. మీ గోకులములో గోవుల మందలకు, గోపాలకులకు, మిగిలిన జీవులకు కలిగిన ఆపద పరమేశ్వరుల వారు గమనించిరి. మీరు పరమనిష్టతో ఆచరించుచున్న ఈ ఆరాధనా విధానము మహాదేవులకు సంతోషము కలిగించను. మహాదేవుడు ప్రపన్నుడై నన్నిట్లు ఆజ్ఞాపించను: శంఖకర్ణ, కాళింది నదీ తీరమున గోపాలకులు తమ పశువుల మందలతో సహా రోగగ్రస్తులై బాధలు పడుచున్నారు. బాధ నివారణకై పూజలు చేయుచున్నారు. నీవు వెంటనే అక్కడికి వెళ్ళి పూజలు నిర్వహించుచున్న విప్రోత్తములలో ఒకరిని యందు ఆవేశించి ఇట్లు చెప్పవలెను: దానవనాథుడైన విరోచనుని కుమారులలో బలి కంటే ముందు పుట్టినవాడు ఒకడున్నాడు. వాని పేరు కాలకలి. బలపరాక్రమ సంపన్నుడైన ఆ దానవుడు మదించి ఉన్నవాడు. ఈ ద్వాపర యుగాంతములో ఎందరో దానవులు భూమిపై పుట్టి భూదేవిని బాధించుచున్నారు. అట్టివారిలో వీడు కూడా ఒకడు. వాడొక విషపూరితమైన వెలగ చెట్టుగా యమునా నది దక్షిణ తీరమున పుట్టినాడు. ఆ చెట్టు కొమ్మలు విషపూరితమై విశాలముగా చాలా దూరము వ్యాపించి ఉండను. ఆ దురాత్ముని అనుచరులైన రాక్షసులు ఆ వెలగ చెట్టు చుట్టూను విషవృక్షములై పుట్టిరి. పదునైన ముండ్లతో నిండిన ఆ వృక్షములన్నీయు భయంకర విషపూరితములు. అట్టి చిన్న వృక్షములు ఎన్ని ఉన్నవో లెక్కలేదు. వారికి 7 భార్యలున్నారు. వారికి 1000 మంది కుమారులున్నారు. వారందరూ ఆవుల రూపములు, ఎద్దుల రూపములు ధరించి ఆ వనములోనే జీవించుచున్నారు. పొగరెక్కిన దుష్ట పశువులను అదుపులో పెట్టువారు లేకపోవుటచే కనబడిన ప్రాణులను కనబడినట్లు చంపి తినుచున్నారు. ఆ వెలగ చెట్టు పుట్టిన తరువాత 12 సంవత్సరములకు ఒకమారు పుష్పించి పండ్లు పండును. విషపూరితమైన ఆ పండ్లను ఆ రాక్షస పశువులు తినుచుండును. ఇప్పుడట్టి సమయము వచ్చినది. ఆ పండ్లను ఆ పశువులు తినుచుండగా వెలువడుచున్న వాసనలు భయంకర విషపూరితములే వ్యాపించుచుండును. ఇప్పుడు ఆ విషవాసనలు వేగముగా తీవ్రముగా వ్యాపించుటచే ఇన్ని విధములైన రోగబాధలు పుట్టినవి. గోపాలకులు, గోవులు వ్యాధి పీడితులగుటకు కారణమిదే. ఆ వెలగపండ్ల నుంచి వెలువడిన విషవాయువుల వలననే ఆ ప్రాంతంలోని యమునా జలములు కూడా కలుషితమైపోయినది. ఆ విషవాయువులు సోకని ప్రాంతములలో ఉన్నవారికి ఈ రోగబాధములు ఉండవు. ఇప్పుడు గోపాలకులు నివసించుచున్న వ్రేతలపల్లె అయిన బృందావనం ఆ ప్రాంతమునకు దగ్గరలోనే ఉన్నది. కనుక వారికి ఇన్ని బాధలు కలిగినవి. నందగోపుని కుమారుడైన కృష్ణుడును అతని అన్నగారైన బలరాముడును కలిసి ఆ విషవృక్షమును నాశనము చేయగలరు. దానివలన బృందావన వాసులందరూ బ్రతికిపోగలరు. గోపనాయకులారా, పరమేశ్వరుడు ఈ విధముగా అనుగ్రహించను. ఆ దేవదేవుని సందేశము మీకు తెలియజేసితిని. ఇక నేను పోయి వచ్చేదను అని పరమేశ్వరుని అనుచరుడైన శంఖకర్ణుడు బ్రాహ్మణునిలో నుండి మాయమైపోయాను.
ఆ బ్రాహ్మణునకు తెలివి వచ్చును. పూజాధికములు నిర్వహించుచున్న బ్రాహ్మణులందరూ సంతోషంతో పొంగిపోవచ్చు శంకరుని అనుచరుని స్తోత్రము చేసిరి. తాము చేయుచున్న క్రతువులు పూజలు శాస్త్ర విధానములో పరిసమాప్తము చేసిరి. గోపనాయకులు కూడా తమ ప్రయత్నమిట్లు సఫలమైనందుకు చాలా సంతోషించిరి. ఈరోజు ఈ కార్యక్రమం ఎక్కడితో ముగిద్దాం. స్వస్తి.